ప్రపంచ క్వాంటం టెక్నాలజీ విప్లవంలో అమరావతి క్వాంటం వాలీ తనదైన ముద్ర వేయబోతోంది. 2 స్వదేశీ క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్లైన టెస్ట్ బెడ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ రోజైన మంగళవారం ఆ 2 టెస్టింగ్ బెడ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. అసలు క్వాంటం కంప్యూటింగ్ తో కలిగే ఉపయోగాలేంటి, అసలు టెస్ట్ బెడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అమరావతి క్వాంటం వాలీలో భాగంగా 1S టెస్ట్ బెడ్ ను SRM యూనివర్సిటీలోను, 1Q టెస్ట్ బెడ్ ను గన్నవరంలోని మేధా టవర్స్ లోను ఏర్పాటు చేశారు. SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సెంటర్ ను సీఎం చంద్రబాబు నేరుగా ప్రారంభించారు. గన్నవరం సెంటర్ ను వర్చువల్ విధానంలో ప్రారంభించి 2 కంప్యూటర్లను జాతికి అంకితం చేశారు. దీంతో ఏపీ టెక్ శకంలో నూతన అధ్యయనానికి నాంది పడిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ 2 ఫెసిలిటీలతో ప్రత్యేకమైన క్వాంటం పరీక్షలు చేసి ధృవీకరించగలిగిన రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ 2 ఫెసిలిటీ సెంటర్లు విస్తృతమైన హార్డ్వేర్ పరిశోధనలకు, ధృవీకరణ పరీక్షలకు ఉపయోగపడతాయి. క్వాంటం సిస్టమ్ అంటే సాధారణ కంప్యూటర్ గంటల్లో చేసే పని క్వాంటం సెకండ్లలో చేసేస్తుంది. అదే ఇప్పుడు ఏపీలో టెస్ట్ అవుతోంది. క్వాంటం కంప్యూటింగ్ వేగం సాధారణం కంటే వేల రెట్లు ఎక్కువ. అతి పెద్ద డేటాను సైతం ప్రాసెస్ చేయగలదు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ లోనూ ఉపయోగపడుతుంది. ఇక వాతావరణ అంచనాలు ఖచ్చితంగా చెప్పగలదు. ఔషధాల పరిశోధన వేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ సెక్యూరిటీ పెరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు బూస్ట్ ఇస్తుంది. ఇక స్మార్ట్ సిటీల అభివృద్ధికి ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వ సేవలు వేగంగా అందుబాటులోకి వస్తాయి. ఇక టెస్ట్ బెడ్ అంటే సాధారణ ల్యాబ్ కాదు, రియల్ టైమ్ ట్రయల్ జోన్. కొత్త టెక్నాలజీని నేరుగా పరీక్షించే ప్లాట్ఫామ్ అన్నమాట. 1S 1Q టెస్ట్ బెడ్స్ తో క్వాంటమ్ సిస్టమ్స్ ట్రయల్ నిర్వహిస్తారు. సో టెస్ట్ బెడ్ అంటే టెక్నాలజీ పరీక్షించే ప్లాట్ఫామ్. అది రియల్ టైమ్ లో సిస్టమ్స్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఎర్రర్స్ ముందుగానే గుర్తించే విధానం ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్ ట్రయల్స్ ఇక్కడే జరుగుతాయి. నెట్వర్క్ పనితీరు పరీక్షించొచ్చు. ఫైనల్ ప్రోడక్ట్ క్వాలిటీ మెరుగవుతుంది. ఇక కంపెనీలకు రీసెర్చ్ సపోర్ట్ ఇస్తుంది. అమరావతిలో ఏర్పాటయ్యే ఈ 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఓపెన్ యాక్సెస్ వల్ల ప్రధానంగా టెక్ విద్యార్థులు హార్డ్వేర్ పరికరాలపైన, పనితీరుపైన అవగాహన పెంచుకునేందుకు, నైపుణ్యాన్ని సాధించేందుకు వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక క్వాంటమ్ కంప్యూటర్లలోని చిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ చిప్స్ ను -263 నుండి -273 డిగ్రీల మధ్య ఉంచుతారు. సో దానికోసం కూలింగ్ కంప్రెషర్స్ ని వాడతారు. ఈ కంప్రెషర్లను అల్యూమినియం, రాగి సిలిండర్లలో నిక్షిప్తం చేస్తారు. కంప్రెషర్స్ ను అత్యంత ఖరీదైన హీలియం 3 అండ్ హీలియం 4 గ్యాస్లతో నింపుతారు. దీంతో సిలిండర్లో -273 డిగ్రీల వాతావరణం ఉంటుంది. ఇంత ఎక్కువగా కూలింగ్ చేయడం వల్ల క్వాంటమ్ కంప్యూటర్ వేడిని తట్టుకునేలా ఉంటుంది. ఇక సంప్రదాయ కంప్యూటర్ల కంటే క్వాంటమ్ కంప్యూటర్ల విశ్లేషణ సామర్థ్యం కూడా చాలా ఎక్కువ. ఒక రోగి శరీరంలోని లక్షల రకాల DNA డేటా లక్షణాలను విశ్లేషించి వ్యాధిని చాలా వేగంగా గుర్తించే అవకాశం క్వాంటంతో ఉంటుంది. మెడికల్ రంగంలో క్వాంటమ్ టెక్నాలజీ వినియోగం ఇంకా పరీక్షల దశలోనే ఉంది. క్వాంటమ్ కంప్యూటర్ రాకతో ఔషధ తయారీ రంగానికి పెద్ద బూస్టప్ అంటున్నారు నిపుణులు. క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ గా అమరావతి క్వాంటమ్ సెంటర్ ఎదిగేందుకు 1S 1Q టెస్ట్ బెడ్స్ మార్గదర్శకంగా నిలుస్తాయని చెబుతున్నారు.